ట్యాంపరింగ్ పై ముంబైలో జరిగిన సమావేశంలో బాబుతో పాటు ఎన్సీపీ, కాంగ్రెస్, తృణమూల్, ఆప్, డీఎంకే, తెలంగాణ జనసమితి, వామపక్షాల నేతలు హాజరయ్యారు. మహారాష్ట్రలో ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి తరపున చంద్రబాబు ప్రచారం చేశారు. మహారాష్ట్రలో తెలుగు వాళ్లంతా కాంగ్రెస్, ఎన్సీపీ అభ్యర్థులకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో ఈవీఎంల వాడకాన్ని తొలగించి బ్యాలెట్ పేపర్లను తీసుకురావాలని మరోసారి డిమాండ్ చేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రపంచంలో చాలా దేశాలు ఈవీఎంలను పక్కన పెట్టాయని, 18 దేశాల్లోనే ఇప్పుడు వాటిని వాడుతున్నారని చంద్రబాబు అన్నారు. బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్లు ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నా ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదని, ఎన్నికల సంఘం తీరు దురదృష్టమని, ధృతరాష్ట్రుడి తలపిస్తోందని ఆప్ ఆద్మీ నేతలు విమర్శించారు. ఈవీఎంలో ఏ పార్టీ బటన్ నొక్కినా ఓటు బీజేపీకే వెళుతున్న సంఘటనలు అనేకం జరిగాయని ఆరోపించారు. 50% వీవీప్యాట్లను లెక్కించాలన్న తమ డిమాండ్పై ఎన్నికల సంఘానికి అభ్యంతరం ఏంటని టీడీపీ ప్రశ్నిస్తోంది. We are asking Election Commission 50% of counter check of VVPAT slips, and also if there is any difference between EVM and VVPAT, then finally VVPAT has to be prevailed. There are 5 or 50 or 10 on the basis of tomorrow court judgment. We are going for review petition, and also fresh petitions also we are filing before the Supreme Court, because for the last 3 polls, 3 phases of elections, we got some more information where malfunctioning or non-functioning or manipulation or suspicion, all these things we are having some data. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన సీఎం పొలిటికల్ టెర్రరిస్టుల, రాజకీయ అరాచకవాదుల రాష్ట్రంలో ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు భట్టి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దీనిపైన ప్రమాణం చేసి, రాజ్యాంగం పైన ప్రమాణం చేసి వచ్చినటువంటి వ్యక్తి ఆ విలువలతో పరిపాలన చేయకుండా ఒక పొలిటికల్ టెర్రరిస్ట్ లాగా, ఒక రాజకీయ అరాచకవాదిలాగా ఈ రాష్ట్రంలో ప్రవర్తిస్తూ ఉన్నాడు. టెర్రరిజం ఏ ఫామ్లో ఉన్నా అది సమాజానికి, దేశానికి అత్యంత ప్రమాదకరం. పొలిటికల్ టెర్రరిస్ట్గా మారినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి, ఈ సమాజానికి, అంతిమంగా ఎందరో మహానుభావులు తీసుకొచ్చినటువంటి స్వతంత్ర భారతదేశానికి కూడా ప్రమాదకారిగా మారారు. ఈ ప్రజాస్వామ్యానికి ఒక ఛాలెంజ్ విసిరారు. టీఆర్ఎస్లోకి వెళ్లిన 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ పోచారం వెంటనే అనర్హత వేటు వేయాలని కోరారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, ఉపేందర్ రెడ్డి, హరిప్రియ, సురేంద్రలపై వేటు వేయాలని కోరారు. పార్టీ మారాలనుకునేవారు ముందుగా నైతిక బాధ్యతతో పదవులకు రాజీనామా చేసి పార్టీ మారాలని సవాల్ విసిరారు భట్టి. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి 4 శాసనసభ్యులపైన అనర్హత వేటు వేయవలసిందిగా పిటిషన్ని వారికి అందించడం జరిగింది. వెంటనే వారిపైన అనర్హత వేటు వేయవలసిందిగా కోరుతూ 4 శ్రీ చిరుమర్తి లింగయ్య గారు, శ్రీ కె ఉపేందర్ రెడ్డి గారు, శ్రీమతి హరిప్రియ భానోత్ గారు, శ్రీ జె సురేందర్ గారు, ఈ 4 శాసనసభ్యులపైన వెంటనే వేటు వేయవలసిందిగా వారిని కోరటం జరిగింది. ఆ గెలిచిన పార్టీ నుంచి బయటికి పోవాలని ఆలోచన చేసిన, పార్టీలు మారిన నైతిక బాధ్యతతో చట్ట ప్రకారం రాజీనామా అయినా చేసి వెళ్ళాలి. అలా చేయకుండా, నిబద్ధత లేకుండా, రాజ్యాంగం మీద నమ్మకం లేకుండా ఆయా శాసనసభ్యులు ప్రవర్తించినప్పుడు ఆ నిబంధనల్ని, రాజ్యాంగాన్ని కాపాడుతూ దాన్ని అమలు చేయటం కోసం అమలు చేసేటట్టుగా
గౌరవ శాసనసభ సభాపతి గారికి ఆ బాధ్యతలను కూడా అప్పచెప్పడం జరిగింది. సిఎల్పి విలీనం అంశం సరికాదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు. జాతీయ పార్టీల ఎల్పీలను విలీనం చేసే అధికారం రాష్ట్ర యూనిట్లకు ఉండదన్నారు. పక్షపాతం చూపకుండా ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. షెడ్యూల్లో ఇది కాంగ్రెస్ జాతీయ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ ఈజ్ అ యూనిట్ మర్చి అయ్యే అధికారం యూనిట్కి ఎక్కడ లేదు. నేషనల్ పార్టీ నిర్ణయాలు తీసుకోవాలి. మా చట్టంలో కానీ మా కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ కానీ లేకుంటే 10th షెడ్యూల్లో కానీ ఏమంటుంది చట్టం, ఏది నేషనల్ పార్టీ ఉంటే నేషనల్ నిర్ణయాలు కావాలి. స్టేట్కి హక్కు అధికారం లేదు. స్టేట్ కాంగ్రెస్ పార్టీ అందులోకి ఇళ్ళ జంప్ చేసే అధికారం మాకు లేదు. నేషనల్ పార్టీ